మీకు కేకే సర్వే గుర్తుందా? వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదు, కూటమే గెలవబోతుంది, తెలుగుదేశానికి 133, వైసీపీకి కేవలం 14, జనసేన 21కి 21 సీట్లు గెలుచుకుంటుందని చెప్పేసరికి అందరూ అతన్ని ఒక పిచ్చోడిలా చూశారు. కానీ రిజల్ట్స్ రోజున ఏం జరిగింది? అతను చెప్పిందే నిజమైంది. అందరూ షాక్ అయ్యారు. వైసీపీకి కేవలం 15 సీట్లు వస్తాయని ముందు నుంచి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అయితే 90,000 మెజారిటీతో గెలుస్తున్నానని ఎలక్షన్లకు 3 నెలల ముందు నుంచే చెప్పాడు. ఎందుకంటే కంప్యూటర్లు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కాబట్టి. లేకపోతే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ను పగలగొట్టిన వీడియో తెలుగుదేశం వల్ల సోషల్ మీడియా హ్యాండిళ్లలో నుంచి ఎలా బయటకు వస్తుంది? ఇదంతా పక్కా ప్రీ ప్లాన్డ్. జగన్ తో పాటు జనం కూడా మోసపోయారు. తమిళనాడులో జెన్యూన్ గా అయితే విజయ్ ఎట్టి పరిస్థితుల్లో గెలవలేడు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా 2 చోట్ల పోటీ చేస్తున్నాడంటేనే అతనికి ఓటమి భయం ఉందని, ఓడిపోతాను అనే భయం ఉన్నప్పుడే 2 చోట్ల పోటీ చేస్తాడు. విజయ్ పార్టీలో విజయ్ కాకుండా మరో వ్యక్తి పేరు చెప్పు, నీకు అసలు తెలియనే తెలీదు. కానీ విజయ్ తమిళనాడులో గెలుస్తాడంట. డిఎంకే స్టాలిన్ ని దించేయాలని ముందుగానే బీజేపీ విజయ్ తో చేతులు కలిపింది. డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ కూడా చేసింది 80 సీట్లతో పాటు. ఇది పైకి కనిపించే పబ్లిసిటీ, కానీ అసలు నిజం వేరే ఉంది. మామూలుగా ఆప్షన్ ఏ ఏం జరగాలి? డిఎంకే స్టాలిన్ కి పడాల్సిన ఓట్లనన్నిటిని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లనన్నిటిని విజయ్ తనకు పడేలా చేసుకుంటాడు. అడ్వాంటేజ్ అన్నా డిఎంకేతో కలిసిన బీజేపీ కూటమి తీసుకుని అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. ఇది పాత లాజిక్. కానీ ప్లాన్ బి ఏంటో నీకు తెలుసా? తమిళనాడులో బీజేపీ గెలిచిందంటే ఎవ్వడు నమ్మనే నమ్మడు. అందుకే విజయ్ ని ముందు పెట్టి బీజేపీ ఆడుతున్న గేమే ఇది. ఢిల్లీలో కేజ్రీవాల్ ని, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడుని, బీహార్ లో నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రులనే ఆటలాడిస్తున్న బీజేపీకి విజయ్ ని ఆడించడం ఒక లెక్క చెప్పండి. విజయ్ పెట్టిన మీటింగ్ లో తొక్కిసలాట జరిగి ఎంతమంది చనిపోయారో తెలుసు కదా. ఏమీ లేని చోటనే లిక్కర్ కేసు అని మంత్రులను, ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసి జైల్లో వేసినప్పుడు విజయ్ ని లొంగ తీసుకోకుండా ఉంటుందా ఈ బీజేపీ ప్రభుత్వం? కానీ ఇక్కడే మరో ఇబ్బంది కూడా ఉంది. భవిష్యత్తులో విజయ్ తో మనకు ఇబ్బంది ఉంటుందని ముందుగానే గ్రహించిన బీజేపీ మళ్లీ ఈ పంచాయతీలన్నీ ఎందుకులేని అన్నా డిఎంకేనే గెలిపించవచ్చు కూడా. లేదా ఈ 2 కాకుండా మరో ప్లాన్ ని అమలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మోడీ ఈవీఎంలతో గెలుస్తాడంట. కాదు సారీ, 5లో గెలుస్తాడంట. అయినా బీజేపీ ఈవీఎంలతో, ఎలక్షన్ కమిషన్ తో గెలుస్తున్నదంటారేంటి? బీజేపీ ఎప్పుడైనా నీతి నిజాయితీతోనే గెలుస్తుంది గాని ఈవీఎంలతో, ఎలక్షన్ కమిషన్ తో ఎప్పుడూ గెలవల. 2024 ఎన్నికల్లో ఆంధ్ర, ఒడిశా, ఆ తర్వాత హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, ఆఖరికి మొన్న జరిగిన బీహార్ లో ఎలా గెలిచిందో ఎవరికీ తెలియదా ఏంటే? రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయట పెట్టాడుగా. ఒక ఇంట్లోనే ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నాయో, సినిమా యాక్టర్ మీద ఎన్ని ఓట్లు ఉన్నాయో ఎలక్షన్ కమిషనర్ ని అడిగిన వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చాడా? ఆంధ్రాలో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఎలక్షన్ కమిషనర్ మీనా కుమార్ వీవీప్యాట్ల స్లిప్పులను అన్నిటినీ తగలబెట్టమని చెప్పలేదా? పరకాల ప్రభాకర్ ఎంత క్లారిటీగా చెప్పాడు ఆధారాలతో సహా. అర్ధరాత్రి ఏ అతీంద్రియ శక్తులొచ్చి ఓట్లేసాయో చెప్పండయ్యా. 54 లక్షల ఓట్లు అకస్మాత్తుగా ఎలా పెరుగుతాయి? కేవలం 4 సెకండ్లలో ఓటు ఎలా పడుతుంది? ఎలక్షన్ల ముందేమో లక్షల ఓట్లను తొలగించి పడేస్తారు. ఓటింగ్ రోజున మాత్రం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85%, 92% ఓటింగ్ ఎలా జరుగుతుంది? ఇవన్నీ ప్రతి ఒక్కడికి తెలుసు. కానీ వ్యవస్థల్లో తమ వ్యక్తులను పెట్టుకుని ప్రజల్ని పట్టపగలు పిచ్చోలని చేస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు. లేకపోతే ఏంటి? తమిళనాడులో 70 లక్షల ఓట్లు, బెంగాల్లో 91 లక్షల ఓట్లు తొలగించి పడేసింది ఎలక్షన్ కమిషన్. భారత్ పాకిస్తాన్ బోర్డర్లో ఉండాల్సిన సైనికులనందరినీ పశ్చిమ బెంగాల్లో పెట్టారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఆర్మీ మొత్తం 2 నెలల పాటు బెంగాల్లోనే ఉంటుందంట అమిత్ షా చెప్పాడు. అంటే ఏంది? వెరీ క్లియర్. పశ్చిమ బెంగాల్లో బీజేపీనే గెలుస్తుంది. అక్కడి ప్రజలు వీళ్ళ అన్యాయానికి ఎదురు తిరుగుతారేమనని భయంతోనే అక్కడి ప్రజల్ని కట్టడి చేస్తున్నారు. ఇన్ని కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కొని మరి ఒక 71 ఏళ్ల ముసలావిడ మమతా బెనర్జీ ఇంకా నిలబడిందంటేనే చాలా గ్రేట్. ఈ ఎలక్షన్లలో కూడా ప్రజలైతే ఆమెనే గెలిపించారు. కానీ వ్యవస్థల్లో ఉండే కొంతమంది వ్యక్తులు కలిసి బీజేపీనే గెలిపించారు. అంతే తేడా, ఇంకేమీ లేదు. ఇక తమిళనాడులో అయితే బీజేపీ ప్లాన్ బి ని అమలు చేస్తుంది. అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ గెలిచిందంటే ఓకే, నమ్మొచ్చు. కానీ తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళలో మాత్రం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవదు. ఒకవేళ గెలిచిందంటే 2024 స్కామ్ రిపీట్ అయిందని అర్థం. తమిళనాడులో డిఎంకే స్టాలిన్
గెలవాలి. అలా కాకుండా అన్నా డిఎంకేనో విజయో గెలిచాడంటే మాత్రం స్కామ్ రిపీట్ అయిందని అర్థం. స్కామ్ ఆల్రెడీ జరిగింది బ్రదర్. అందుకే 85% తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో 92% ఓటింగ్ వచ్చింది. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే 5 బీజేపీ గెలవాలి, 3 ఆ ప్రాంతీయ పార్టీలు మాత్రమే గెలవాలి. ఇది నిజాయితీగా. కానీ బీజేపీ నిజాయితీగా గెలుస్తుంది అనుకుంటే అది నీ పొరపాటు. కాదు, వాళ్ళకి అలవాటు. పొరపాటున డిఎంకే స్టాలిన్ గాని, మమతా బెనర్జీ గాని గెలిచారంటే మాత్రం అది వండర్ అనే చెప్పాలి. కంటెంట్ నచ్చితే మెంబర్స్ గా జాయిన్ అవ్వండి. మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం.